ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శివరాత్రి. కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాము. ఇప్పుడు చూపిస్తాము. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడికి 6 lakhs మెంబర్స్ వచ్చారు. 2 tickets తీసుకున్నాము. 500 VVIP దర్శనం అయిపోయింది. వీధికి వచ్చినాం. డైరెక్ట్ ఎంట్రీ 1 minute ఇగో ఇటు సైడ్. అదే వేరే దగ్గర ఇదంతా ఖాళీ ఉంది. ఇదంతా VVIPలా మొత్తం ఖాళీ ఉంది. ఇది కొంచెం ఎంట్రీ దాటితే అయిపోతుంది. నెక్స్ట్ ఇగో ఇది ఆర్డినరీ నార్మల్ టికెట్స్ ఉంటుంది. వేరే లెవెల్ వస్తున్నారు పర్లేదు. ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే దీని హిస్టరీ ఏంటి అనేది, ఎందుకు ఎంతమంది వస్తున్నారు, ఎందుకు ఇంత ఫేమస్ అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే దర్శనం ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి టెంపుల్స్ ఇక్కడనే, కానీ డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి. ఈ గుడి ఇప్పుడు మళ్ళీ హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. డిఫరెంట్ ఉంటాయి, చూపిస్తాను. ఇక్కడ ప్రతి శివరాత్రికి మన పోలీస్ ఐ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. వచ్చిన భక్తులందరికీ మిల్క్ వాటర్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్లీ అప్పట్లో, బట్ ఇప్పుడు దాని పక్కనే నార్మల్ రెగ్యులర్ టైమ్స్లో అయితే దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు శివరాత్రి కాబట్టి అక్కడ సైడ్ నుంచి పెట్టారు, దగ్గర అవుతుంది కాబట్టి సో రష్ ఎక్కువ ఉండదు. వాళ్ళంతా అభిషేకం చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుడు దండం పెట్టుకోండి, చెప్పండి. శంకరి పంచామృతాలు పోయండి, పల్లరసాలు పోయండి. ఓం నమః శివాయ కూడా పోస్తూ ఉండండి. ఓం నమః శివాయ, ఓం నమో భగవదేవాయ, ఓం నమః ఓం నమః శివాయ కూడా పోస్తుండండి. నమః సామ్రాయ, సోమాయ, రుద్రాయ, నమః సామ్రాయ, రుణాయ, నమః శబ్దాయ, నమః సుమదయ, నమః ఉగ్రాయ, భీమాయ, నమో అగ్రే వధాయ, గౌరే వధాయ, నమో హంసే నమః నమో ఉచ్చే దేవ్య, నమః సారాయ, నమః శంభవే యోగవే, నమః శంకరాయ, శరాయ, నమః శివాయ, శివనారాయ, యాక్చువల్గా హిస్టరీలో ఇక్కడ లింగాలు పడుతుంటాయి, సో వాటికి పూజ చేస్తున్నారు. ఇంతవరకు గుట్ట మీద టెంపుల్, ఇప్పుడు గుట్ట
దిగడానికి ఎంట్రీ కింద నుంచి ఎక్కడానికి కూడా హై ఎంట్రీ దిగడానికి క్రేజీ వస్తాయి ఫోటోస్ దిగడానికి. శివుని దగ్గర పళ్ళు కానీ కొబ్బరి ముక్కలు కానీ పెట్టి నీళ్లు చల్లి నైవేద్యం చూపించండి. 3 days 4 days క్యాంప్ ఓం ప్రణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ. మధ్య మధ్య పాని సమర్పయామి. ఇంకా నైట్ అయితే ఖాళీ ఉండదన్నమాట, మొత్తం జాగారానికి నిండిపోతుంది. ఎంత ఏడు పడతాడు అంటే జాగారం చేస్తారు, నిద్ర మెలుకుని అందరు ఇక్కడ ఉంటారు. దండం పెట్టుకోండి స్వామికి. ఇలా పెడతారు, బట్ అది శివలింగం కొరకు మరి ఏ విధంగా పెడతారో తెలీదు. చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోం. బాగున్నాయి కదా స్టెప్స్. ఎండ మామూలు కొడతలేదు, కాళ్ళు అయితే సుప్రసుర కాలుతున్నాయి. ఓ ఇంతమంది చూడరా బాబోయ్. ఇంకా ఈవినింగ్ అయితే చూసుకుంటే అసలుకి గ్యాప్ దొరకదు అనమాట. రేపు అంటే ఇవాళ శివరాత్రి కదా, రేపు ఈవినింగ్ రథం ఉంటుంది. రథంలో స్వామివారిని తీసుకొచ్చి ఊరేగిస్తారు. సో ఇక్కడ నుండి ఇది కీసరగుట్ట కదా, కీసరగుట్ట నుండి కీసర వరకు తీసుకెళ్తారు అన్న రథాన్ని. అమ్మా బాబోయ్, ఇక్కడ స్టార్ట్ అయింది రా నార్మల్ దర్శనం. అక్కడ పోయింటే మాత్రం మాకు ఈజీ ఒక 4-5 hours పడుతుంది. ఓ భయ్యా వద్దు భయ్యా. ముందే సౌండ్ వస్తుంది చేసినా.